హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్సర్ యూట్యూబ్ ఛానల్. సో మీరు చూస్తున్నారు 1 మినిట్ టైం ఫ్రేమ్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. రోజులాగే సింపుల్గా 1 మినిట్ టైం ఫ్రేమ్లో నేను చేసిన ట్రేడ్ ప్లస్ కొన్ని టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ ఎన్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళి ఒక 3 స్టాక్స్, ఇది ఒక 3 స్టాక్స్ లూజర్స్ అండ్ గెయినర్స్లో చూసి ఎక్కడ ఎంట్రీస్ అని ఎగ్జిట్ చేయాలని డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూస్తున్నారు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో నేను బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేశాను. ఇప్పుడు లెవెల్స్ చూస్తారు కదా, ఇవన్నీ ఆటోమేటెడ్ లెవెల్స్ ఐడెంటిఫై చేయడం పెద్ద విషయం కాదు, ట్రెండ్ని ఐడెంటిఫై చేయడం పెద్ద విషయం. ట్రెండ్ ఐడెంటిఫై చేసినాక లెవెల్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఈ లెవెల్స్ ఎలా తీసుకోవాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. ఇవాళ ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో మీరు చూస్తారు లెవెల్స్ ఎలా గీసుకోవాలనేది. ఓకే, సో లెవెల్స్ ఎలా గీసుకోవాలని మీకు ఆల్రెడీ వీడియో చేశాను కాబట్టి ట్రెండ్ అనేది ఎలా డిసైడ్ అవ్వాలని చాలా ఇంపార్టెంట్. డైలీ మన వీడియోస్ చూస్తుంటే అది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ట్రెండ్ అనేది, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ట్రెండ్, నెక్స్ట్ లెవెల్స్ అనమాట. ఓకే, సో లెవెల్స్ అనేది ఆల్రెడీ డిస్కస్ చేశాను, ఎలా వీడియోలో ఎలా డ్రా చేయాలని అది చూడండి. ట్రెండ్ అనేది మీరు నాకు డైలీ వీడియో చూస్తుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంటుంది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూసారు కదా, ఫస్ట్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఓపెన్ అయింది కదా, ఇక రెడ్ గ్రీన్ రెడ్. ఇక్కడ నిఫ్టీ చూసారా, రెడ్ ఒక ట్రెండ్లో ఫాలో అవుతుంది, కానీ బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్ ఉంది. ఓకే, సో అలాంటి పరిస్థితుల్లో మనం నిఫ్టీని బేస్ చేసుకొని బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ రెడ్ పడ్డది కాబట్టి కిందికి వెళ్తుంది కాబట్టి మోస్ట్లీ కిందికే వెళ్తుంది లెవెల్. 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి, సో డౌన్ ట్రెండ్. సో నిఫ్టీని చూసి కన్ఫర్మ్ అవ్వచ్చు. సో ఇక్కడ సెల్ చేయొచ్చు సమ్వేర్. ఓకే, నేను అదే చేశాను ఇక్కడ. సో నిఫ్టీ 2 క్యాండిల్స్ పడ్డాక థర్డ్ క్యాండిల్ ఇక్కడ సెల్ చేశాను నేను బ్యాంక్ నిఫ్టీ. కానీ దాని తర్వాత పైకి వచ్చింది, కాసేపు టెన్షన్ పెట్టింది, ఇబ్బంది పెట్టింది సైకలాజికల్గా. సో దాని తర్వాత మళ్ళీ పడ్డది. ఓకే, ఈజీగా మనం ఇక్కడ సెల్ చేయగానే మన టార్గెట్ వచ్చేసరికి బ్లూ లైన్. ఓకే, బ్లూ లైన్ అనుకోవచ్చు. సో బ్లూ లైన్ వరకు వెయిట్ చేశాను, ఎగ్జిట్ అయిపోయాను. లేదు ఇంకా వెయిట్ చేయాల్సింది, బట్ నేను ఏ ట్రేడ్లోనైనా ఎక్కువసేపు ఉండను, తొందరగా ఎగ్జిట్ అయిపోతాను. సో ఇక్కడ సెల్ చేశాను, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను ఈ లెవెల్ టచ్ అవ్వగానే. బట్ ఇంకా పేషెంట్గా వెయిట్ చేస్తుంటే కింద ఇక్కడ వరకు వచ్చింది. ఓకే, సో పివట్ వేసుకొని ఎక్కడ ఎగ్జిట్ అయిపోయినా బాగుండేది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మన స్టాక్స్ టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ చూద్దాం మనం. ఓకే, సో లూజర్స్ కాబట్టి ఫస్ట్ సిప్లాస్ తీసుకుందాం. లూజర్స్లో ఫస్ట్ సిప్లా స్టాక్. ఓకే, సో సిప్లా చూస్తారు కదా, 1 మినిట్ టైం ఫ్రేమ్లో బాగానే పడ్డది, ఒక రెడ్ క్యాండిల్ పడ్డది. ఈ రెడ్ క్యాండిల్ పడ్డాక మనకి జనరల్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఈ రెడ్ క్యాండిల్ మధ్యలో పైన వరకు ఇక్కడ వరకు వచ్చి అంటే పడిపోతుంది. అంటే ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ పడ్డది కాబట్టి మార్కెట్ కింద పడిపోతుంది, క్లారిటీ వచ్చేస్తుంది. బట్ ఇక్కడ బౌన్స్ బ్యాక్ అయ్యి ఈ పెద్ద రెడ్ క్యాండిల్ ఏదైతుందో ఈ మధ్యలో వరకు పైన వరకు రావాలండి, ఆర్ అట్లీస్ట్ దీనిపై ఇక్కడ వరకన్నా రావాలి. సో ఇక్కడ సెల్ చేయాలి బేసికల్లీ. ఓకే, సో సమ్వేర్ ఇక్కడ మనం సెల్ చేయొచ్చు రివర్స్ అయినాక. ఓకే, లేదు మనకన్నా పేషెన్స్ లేదు, ఇక్కడ కూడా సెల్ చేసేయచ్చు. దాని నెక్స్ట్ తర్వాత దాని బ్లూ అనేది టార్గెట్, అది రీచ్ అయిందా లేదా చూద్దాం. ఎస్, చాలా లేట్గా రీచ్ అయింది, సమ్వేర్ 130 అట్లా, బట్ టార్గెట్ అయితే రీచ్ అయింది. ఓకే, నెక్స్ట్ హిందుస్థాన్ యూనిలివర్. సో హిందుస్థాన్ యూనిలివర్లో చూస్తే మీకు ఒక పెద్ద రెడ్ క్యాండిల్ పడ్డది. ఓకే, ఈ రెడ్ క్యాండిల్ బట్టి జనరల్ ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది ట్రేడ్ అనేది. బట్ ఇది మళ్ళీ ఇక్కడ ఓపెన్ అయింది కాబట్టి ఈజీగా సెల్ చేయొచ్చు మనం. ఓకే, సెల్ చేయాలి. బ్లూ అనేది మన టార్గెట్, ఫస్ట్ టార్గెట్ బ్లూ టార్గెట్. బట్ రీచ్ అయిందా లేదా అనేది, ఎస్ రీచ్ కాలేదు, లాసే ఈ రోజులు ట్రేడ్ చేస్తుంటే. సో మీరు చూస్తారు కదా, లూజర్స్ అండ్ గెయినర్స్ అన్నీ మనకి స్టాక్స్ అనేవి మనకి ఇప్పుడు సెల్ ట్రెండ్లో ఉంటే సెల్ చేస్తే ఇస్తాయని లేదు. ఇప్పుడు వీడేదో టాప్ లూజర్స్లో పెట్టాడు కానీ మనకి ఈ హిందుస్థాన్ ఇందులో, బట్ ఇది ట్రేడబుల్ స్టాక్ అయితే కాదు ఈ రోజుకి. ఓకే, నిన్న ఎవరైనా పొజిషన్ తీసుకొని కంటిన్యూస్ డే ట్రేడింగ్ కాకుండా ఒక 2-3 రోజులు పెట్టుకున్న వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేది. బట్ మనం డే ట్రేడింగ్ ఫోకస్ ఉన్న వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేది కాదు బేసికలీ. నేను ఏం చెప్పాలనుకుంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఓకే, నెక్స్ట్ ఇంకో స్టాక్ మ్యాక్స్ హెల్త్ తీసుకుందాం.
సో మ్యాక్స్ హెల్త్ వచ్చేసరికి వెరీ డెడ్ ఈజీ ట్రేడ్ అండి. ఒక రెడ్ క్యాండిల్, ఓకే, ఇక్కడ సెల్ చేస్తాం. మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి గ్రీన్, దాని తర్వాత రెడ్. ఈజీగా రీచ్ అయిపోయింది మనకి బేసికల్లీ. ఓకే, దాని తర్వాత ఇంకా పేషెన్స్గా వెయిట్ చేస్తే కింద వరకు కూడా వెళ్ళింది. ఓకే, ఇది వాళ్ళ లూజర్స్. గెయినర్స్ కూడా చూద్దాం. హిందాల్కో ఓకే, హిందల్కు చూస్తారు కదా, 2 రెడ్ క్యాండిల్స్. ఓకే, సో 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. బట్ ఈ లెవెల్ బ్రేక్ కాలేదు. ఈ లెవెల్ బ్రేక్ అవ్వకుండా గ్రీన్ పడ్డది. ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ బై చేసినా ఇక్కడ వరకు వెళ్ళింది. దీనిపైన వరకు చూద్దాం లెవెల్స్ ఏమైనా ఉన్నాయంటే లెవెల్స్ ఏం లేవు బేసికల్లీ. అంటే ఇక్కడ వరకు వెళ్ళింది. దీని తర్వాత అంతా సైడ్ వేస్ చూస్తున్నాను కదా మార్కెట్ ఎలా ఉంది అనేది. ఓకే, సో అంతే. ఇక్కడ బై చేసి ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు అంతే. నెక్స్ట్ ఇంకో స్టాక్ చూద్దాం. ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ చూస్తే ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది కదా, ఇక్కడ మనం ఈజీగా బై చేయొచ్చండి. క్రూషియల్ లెవెల్లో ఉంది. ఈ బ్లూ క్యాండిల్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ పడ్డది కదా, దాని తర్వాత గ్రీన్ పడ్డది, మళ్ళీ రెడ్ పడ్డది కదా, ఇక్కడ బై చేయొచ్చు అండి. ఇక్కడ బై చేస్తే చూసారు కదా ఇక్కడ వరకు వెళ్ళింది. ఎక్కడైనా ఎగ్జిట్ కావచ్చు. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి భారతీ ఎయిర్టెల్. సో ఆ స్టాక్ చూద్దాము. ఓకే, భారతీ ఎయిర్టెల్ చూస్తే ఒక రెడ్ క్యాండిల్ పడ్డది, గ్రీన్ పడ్డది, రెడ్ గ్రీన్. ఓకే, ఈ లెవెల్ బ్రేక్ అవ్వలేదు. కింద సెల్ చేద్దామంటే కానీ ఈ లెవెల్ బ్రేక్ అయింది. ఇక్కడ సమ్వేర్ మనం బై చేయొచ్చు. బై చేసి బ్లూ అనేది మన ఫస్ట్ టార్గెట్. ఎస్, టార్గెట్ రీచ్ అయిందంటే అట్లీస్ట్ దాని దగ్గర వరకు వెళ్ళింది. ఓకే, ఇప్పుడు బిట్కాయిన్ చూద్దాం. బిట్కాయిన్ ఎలా పర్ఫామ్ చేసింది అనేది. మార్నింగ్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఓపెన్ అవ్వగానే మన నెక్స్ట్ లెవెల్ ఇక్కడ బై చేస్తుంటే పైకి వెళ్ళింది కాబట్టి గ్రీన్ లెవెల్ అనేది ఫస్ట్ టార్గెట్ ఈజీగా హిట్ అయింది. దాని తర్వాత మళ్ళీ కింద పైకి వెళ్ళింది, మళ్ళీ కింద పడ్డది. బట్ ఒకటే ట్రేడ్, సింపుల్ ట్రేడ్. అండ్ నెక్స్ట్ డో జోన్స్ చూద్దాం. డో జోన్స్ ఏం లేదండి, 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. గ్రీన్ ఇక్కడ బై చేస్తుంటే మన టార్గెట్ ఇక్కడ వరకు. ఓకే, దీనిపైన లెవెల్స్ ఏం లేవండి బేసికల్లీ. అది ఎంతవరకు పైకి వెళ్తుందని ఎవరికి తెలియదు, గాడ్ నోస్. బట్ ఇక్కడ బై చేస్తుంటే ఇక్కడ వరకు ఒక టార్గెట్, సింపుల్ టార్గెట్. నెక్స్ట్ ఒకటి గోల్డ్లో చూద్దాం. ఇక్కడ రెడ్ ఇన్ని రెడ్ క్యాన్స్ పడ్డాయి. ఇక్కడ సెల్ చేస్తుంటే మన ఫస్ట్ టార్గెట్, నెక్స్ట్ గ్రీన్ మన సెకండ్ టార్గెట్, ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తుంటే ఇక్కడ మనకి ఒక టార్గెట్. అంతే, సింపుల్ ట్రేడ్. ఓకే, సో ఇది ఇవాళ ట్రేడ్స్లో ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయాలని చూసారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు మళ్ళీ ఇలాగే కలుద్దాం. ఓకే.